Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా పాడిన తర్వాత మా ఇంట్లో ఉన్న వాళ్ళు సింగర్స్ నేను పాడిన తర్వాత పాడండి. ఆరాధన ఆరాధన మెస్సయ్యా ఆరాధన దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు బిడ్డ. దేవుడు నేను కాపాడుతున్నాడు ఈ రోజు వరకు, ఈ సమయం వరకు నేను రక్షిస్తున్న దేవునికి, నేను కాపాడుతున్న దేవునికి, నేను నడిపిస్తున్న దేవునికి స్తోత్రం చెప్పమ్మా, స్తోత్రం చెప్పు. అందరూ కూడా స్తుతించండి. Thank you, Jesus, for the
ఇది తండ్రి మధ్యాహ్న సమయంలో ఈ వాక్యాన్ని మేము వినబోతుండగా ఆయన మాందరి ఉదయాలను మీరు తాకండి నైనా. మీ యొక్క సన్నిధి ఇక్కడ ఉంచండి నైనా. అయినా మీ యొక్క మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి నైనా. అయినా మాలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి నైనా. మాలో నిజమైన క్షమాపణను దయచేయండి నైనా. ఒకరినొకరు మేము క్షమించుకోవడానికి మాకు సహాయం చేయమని తండ్రి. నీకే పరమాత్మ ఆరాధన చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రోజు ఫాదర్ గారు నాకు ఇచ్చినటువంటి టాపిక్ క్షమాపణ గురించి ఆయన మాట్లాడమని చెప్పారు. బైబిల్లో మనం చూస్తున్నాం పిల్లల, క్షమాపణ అనేది రెండు వైపుల నుంచి ఉన్నది. ఒకటేమో దేవుడు మనల్ని క్షమించడం, రెండవది మనము మన తోటి వారిని క్షమించడం. అవునా? పరలోక ప్రార్థనలో మనం ఏం చెబుతున్నాము? చెప్పండి ఒకసారి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, నాకు కావలసిన అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించారు. చాలా హల్లెలూయా. అంటే మనము కూడా తప్పులు చేస్తూ ఉన్నాము, మనం కూడా అప్పుబడి ఉన్నాము. మనం దేవుడిని అడుగుతున్నప్పుడుగా నేను ఎలా అయితే క్షమిస్తున్నానో అలాగే నేను ఎలా మన్నిస్తున్నానో అలాగే నా పాపాలు క్షమించబడును కాక. మనం ఇతరులని క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. అవునా కదా? సో ఇప్పుడు దేవుడు ముందుగా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడా, మనం క్షమిస్తున్నామా? చెప్పండి. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా ఆయన సన్నిధిలో ఉంటున్నాం. ఒకసారి మనం లూకా సువార్త తీసుకుందాం పిల్లరా. లూకా సువార్త మైక్లో ఎవరైనా మంచిగా మెల్లగా చదివే వాళ్ళు చదవండి. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. పశ్చాత్తాపము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన చెందు ఒక్క పాపాత్ముల విషయమై పరలోకంలో ఎక్కువ ఆనందం సంతోషం కలుగును. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్తున్నారండి ఈ యొక్క ఉపమానం. ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. ఒకటేమో 100 గొర్రెలలో ఒక్క గొర్రె మాత్రమే తప్పిపోతుంది. తప్పిపోయిన గొర్రె ఇచ్చినటువంటి ఉపమానము. రెండవది నాణములు, విలువైన నాణాలు, ఒక నాణం కోల్పోయింది ఒక స్త్రీ. ఇంకొక ఉపమానం ఏంటంటే 2 కుమారులలో ఒక కుమారుడు తప్పిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ మనం చూస్తే ఈ లోకంలో పాపము చేయని వాళ్ళు ఎవరు కూడా లేరు. అవునా? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నేను నాలో ఏ పాపం లేదు అని ఎవరైనా చెప్పగలరా? మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆలోచనలో తప్పు చేస్తాం, మాటల్లో తప్పు చేస్తాం. అవునా? వినికిడిలో వినేది కూడా అన్ని తప్పులు, పాప కార్యాలు వింటూ ఉన్నాం. మన చేతులతో, మన నడకలో, మన ప్రతి అడుగడుగులో మనం అనేకమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నాము. సో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందుకోలేకపోతున్నారు పిల్లరా. కాబట్టి ఇక్కడ 99 మంది మంచి వాళ్ళు, నీతిమంతులు, మారమని అవసరం లేదు, మేము చాలా మంచి వాళ్ళం, నీతిమంతులు అనుకుంటే అలాంటి వాళ్ళు దేవునికి ఇష్టం లేదు. అలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో చేరరు. కానీ ఒక్క పాపి, నిజంగా ఎన్నో భయంకరమైన పాపాలు చేసినటువంటి వ్యక్తి
అది ఏదైనా కావచ్చు, దొంగతనం కావచ్చు, అబద్ధాలు కావచ్చు, మోసం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, తాగుబోతనం కావచ్చు, మన శరీరంతో చేసిన ఏ పాపమైనా సరే ఆ పాపములు చేసినప్పుడు మన పశ్చాత్తాపంతో ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రభా నన్ను క్షమించు అని అడుగుతారో అలాంటి వాళ్ళని దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి ఒక్క పాపి తిరిగి వస్తే పరలోకమంతా సంతోషిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలిసిన కథనే. చిన్న కుమారుడు తండ్రిని బాధ పెట్టి, తండ్రిని కాదని మోసం చేసి డబ్బు తీసుకొని ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు. చెడు స్నేహాలను పట్టుకొని స్నేహితులతో మరి ఇల్లు వదిలి పారిపోయాడు. ఆ డబ్బంతా ఏం చేశాడు? తినడానికి, తాగడానికి, ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెట్టాడు. చాలా మంది డబ్బుని, తల్లిదండ్రులు సంపాదించే డబ్బుని వాళ్ళు వృధాగా ఖర్చు పెడుతున్నారు. యవనస్తులు కావచ్చు, కొంతమంది కుమారులు కుమార్తెలు కావచ్చు, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని చాలా మరి వ్యర్థం చేస్తున్నారు. సో ఈ చిన్న కుమారుడు కూడా ఆయన ఏం చేశాడు? చదవండి 11వ వచనం నుండి, లూకా సువార్త 15:11 చదువా. ఒకరికి 2 కుమారులు. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగం నాకు పంచిపెట్టు అని. తండ్రి అంటే వారిరువురికి ఆస్తిని పంచి ఇచ్చాడు. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశములకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగం చేసి. చూడండి ఏం చేశాడు? భోగ విలాసములు. భోగ విలాసాలు అంటే ఏంటి? తినడము, తాగడము, అన్ని రకాల పాపాలు, క్లబ్బులు, పబ్బులు, అమ్మాయిలు, అబ్బాయిలు, చెడు స్నేహాలు, అన్ని రకాల పాపాలతో దుర్వినియోగం చేశాడంట. డబ్బు దేవుడు ఇచ్చిన ధనం కావచ్చు, దేవుడు ఇచ్చిన జీవితం కావచ్చు, సమయం కావచ్చు, మనము దానిని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఏం చేసుకోవాలమ్మా? కానీ మనం ఏం చేస్తుంటాం? మన సమయాన్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేస్తున్నాం. మన సమయాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాము చెప్పండి. పొద్దున్న లేస్తే ఏంటి చెప్పండి? మీ ఊళ్ళో లేవా ఫోన్లు? ఉన్నాయా లేవా? ప్రైజ్ ది లార్డ్. పడుకున్నప్పుడు ఫోన్ కావాలి. ఫోన్ లేకపోతే నిద్ర వస్తుందా? రాదు. అంతకుముందు చిన్నప్పుడు చిన్నపిల్లలు అన్నం మంచిగా జాబిలి రావే, చందమామ రావే, జాబిలి రావని పాటలు పాడి అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా పెడుతున్నారు అన్నం? అమ్మా ఫోన్ పెట్టి, ఫోన్ చూపించి అదే తినరా అని వాడికి నోట్లో పెడతా ఉన్నారు. ప్రైజ్లా. వాడికి నోట్లో వెళ్ళేది అన్నమే కాదు, ఫోన్ కూడా వెళ్తా ఉంది నోట్లోకి. వాడు పెద్దగా అయిన తర్వాత ఇంకా ఫోనే పట్టుకుంటాడు. అవునా? మన ముగ్గు బాధతో, ఓనమాలు ముగ్గు బాధతో మంచి మాటలు, మంచి మార్గాలు నేర్పించకుండా మన ముగ్గు బాధతో ఏం నేర్పిస్తున్నాము? సమయాన్ని దుర్వినియోగం చేయడం నేర్పిస్తున్నాము. కళ్ళతో పాపం చేయడం నేర్పిస్తున్నాము. మన చెవులు, మన పంచేంద్రియాలు మన కంట్రోల్లో లేకుండా సైతాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయేలాగా చేస్తున్నాం. కొంతమంది తాగుడు, దేవుడు ఇచ్చిన డబ్బుని తాగుడికి దుర్వినియోగం చేస్తున్నారు. అక్రమ సంబంధాలకి దుర్వినియోగం చేస్తున్నారు. అన్యాయంగా డబ్బు సంపాదించడానికి, అన్యాయంగా ఇతరులని బాధ పెట్టడానికి, కష్టపెట్టడానికి, దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలను మీరడానికి చాలా మంది మనందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ చిన్న కుమారుడు కూడా అనేకమైన పాపాలు చేశాడు, తప్పులు చేశాడు, దుర్వినియోగం చేశాడు. అప్పుడు ఏం జరిగిందమ్మా? చదువురా నెక్స్ట్ లైన్. ఏమొచ్చిందండి అక్కడ? దారుణమైన కరువు వచ్చిందంట. హల్లెలూయా. బైబిల్లో ఎక్కడైనా సరే కరువు వచ్చిందంటే అక్కడ వాళ్ళు చేసిన పాపానికి శిక్ష
దేవుడు ఏం పంపిస్తున్నాడు? కరువు పంపిస్తున్నాడు. ఏలియా ప్రవక్త కాలంలో కూడా కరువు వచ్చిందండి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన పాపం చేశారు కాబట్టి వర్షము పడలేదు, మంచు పడలేదు, అక్కడ దేశంలో పంట లేదు. దైవజనులను హింసించే దేశంగా మారిపోయింది ఇజ్రాయెల్ దేశం. అందుకే శాపం వచ్చింది వాళ్ళ దేశంలోనికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మన కుటుంబాలలో శాపము, అనారోగ్యము, అప్పు సమస్యలు, పిల్లలు మాట వినట్లే, చదువుకోవట్లే, భర్త మానం లేదు, కుటుంబంలో భార్య భర్త మధ్య శాంతి లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు. ఎందుకు? మన కుటుంబాలు ఎందుకు ఇలా తయారైనాయి? మన కుటుంబాల్లో ఎందుకు సంతోషం లేకుండా పోతుంది? ఎందుకు అంటే కొన్ని రకాల శాపాలు మన కుటుంబాలలో ప్రారంభిస్తున్నాయి. ఎందుకంటే మనము దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. అవునా? హల్లెలూయా. చిన్న కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన వెళ్ళిన ఆ దేశంలో కరువు వచ్చిందట. కరువు వచ్చినప్పుడు ఏం జరిగిందమ్మా? చదువు. దారుణమైన కరువు దాపరించినది, వారు ఇబ్బందులు పడి అందుచేత వారు ఆ దేశంలో ఒక యజమానిని ఆశ్రయింపగా అతడు వారిని తన పొలంలో పందులను మేపుటకు పంపెను. వారు పందులు తిని పొట్టుతో పొట్ట నింపుకుని ఆశపడుతుంటారు, కానీ ఎవరు ఏమీ ఇయ్యలేదు. హల్లెలూయా. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఏ సహాయం అందట్లేదు, ఎవరు నాకు సహాయం చేయట్లేదు, ఎవరు నాకు తోడుగా ఉండట్లేదు, నాకు ఎక్కడి నుంచి కూడా నా పనులు జరగట్లేదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ పట్టిందల్లా నేను బంగారం పట్టుకున్నా మట్టి అయిపోతుంది. ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ అంతా కూడా ఐరన్లాగా అయిపోతుంది. ఎందుకు అంటే నీవు దేవునితో ఉంటే, దేవుని సన్నిధి నీతో ఉంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం. హల్లెలూయా. నువ్వు దేవుని చిత్తంలో ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు అడుగుపెట్టే స్థలం కూడా ఆశీర్వదించబడుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళిపోతావో, అసలు వెళ్తున్నావు అనేది తెలియకపోతే, నువ్వు ఏ మార్గంలో ఉన్నావో, ఏ దారిలో వెళ్తున్నావో, నువ్వు వెళ్ళే దారి ఏంటో నీకు తెలియకపోతే, నా ప్రియమైన సోదరి సోదరులారా, చీకట్లో మనకు దారి కనిపిస్తుందా? ఏమంటే కనిపిస్తుందా? కరెక్ట్ పోయింది, సడన్ గా అంత చీకటి, మన ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో ఏమీ కనిపించదు. అవునా? మన జీవితం కూడా అంతే అంధకారంగా మారిపోతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎటు వెళ్తున్నామో అర్థం కాదు, ఏం చేస్తున్నామో అర్థం కాదు. తప్పిపోయిన గొర్రెలాగా, తప్పిపోయిన మనుషుల్లాగా మన జీవితంలో తప్పిపోయి జీవిస్తూ ఉంటాం. కానీ ఒక సమయం అనేది వస్తుంది, మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎటు వెళ్తున్నామో తెలియని పరిస్థితుల్లో ఆ దారిలో మరి ఈ యొక్క చిన్న కుమారుడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలనుకున్నాడు, కానీ ఎవ్వరు కూడా ఆయనకి ఏ సహాయము చేయలేదు. నువ్వు ఒక జీరో పాయింట్కి వస్తావు, ఒక శూన్యం, ఒక సున్నా స్టేజ్కి వస్తావు. ఇంకా నా జీవితంలో అంతా అయిపోయింది, ఇంకా చావే నాకు శరణం, ఇంకా నాకు ఎక్కడి నుంచి నాకు ఆదరణ లేదు, తిరిగి వెళ్దామా? నా తండ్రిని మోసం చేసి వచ్చాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యిలాగా అయిపోయింది నా జీవితం. ఏం చేయాలో తెలియదు. కానీ ఆ సమయంలో కూడా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. గొప్ప దేవుడు. చెప్పండి వెళ్దామా? హల్లెలూయా. చదువా. తర్వాత ఏం జరిగింది? అప్పుడు అందరూ చెప్పండి. అప్పుడు అప్పుడు అంటే ఎప్పుడు? ఎప్పుడు? డబ్బులన్నీ అయిపోయిన తర్వాత, స్నేహితులందరూ వెళ్ళిపోయిన తర్వాత, తను ఒక భిక్షగాడిగా మారిపోయిన తర్వాత, పందుల దగ్గరికి చేరిన తర్వాత, ఆ పందులు తినే పొట్టు కూడా ఆయనకి దొరకనప్పుడు మొత్తం ఇంకా ఆయన జీవితంలో ఏమీ లేదు, అంత అయిపోయిన తర్వాత అప్పుడు అతనికి ఏం కలిగింది? అందరు చెప్పండి.
ఏం కలిగింది? కనువిప్పు కలిగింది. ఆయనకి మారు మనసు కలిగింది. పశ్చాత్తాపము, కనువిప్పు అంటే ఏంటి అమ్మా? నువ్వు ఏం చేశావో తెలుసుకోవడం. అది నేను ఇలా చేశానా, ఇంత పెద్ద తప్పు చేశానా? చేసేటప్పుడు తెలియదు తప్పు, తాగే వాళ్ళకి తాగేటప్పుడు తెలియదు. చాలా బాగుంది, మజాగా ఉంది, మంచిగా ఉంది, హాయిగా ఉంది. మన డబ్బులతో మనం తాగుతున్నాం రా, మంది డబ్బులతో తాగుతున్నావా? తాగాలి, తినాలా, తాగాలా, ఎంజాయ్ చేయాలా? ప్రైజ్ ది లార్డ్. అవునా? తాగే వాళ్ళ డైలరీ మనం పక్కింటి వాళ్ళ డబ్బులు తీసుకోపోతున్నామా? సినిమాకి వెళ్తున్నాము, మన డబ్బులతో మనం చూస్తున్నాము. ఈ బతికినాని రోజులే రేపు ఉంటామో తెలియదు. కాబట్టి ఈ రోజు మనం మంచి తినాలి, బిర్యానీ తినాలి, హోటల్ తాగాలి, మంచిగా హాయిగా సంతోషంగా ఉండాలి. నీకు ఏది నచ్చితే అది చేయి, ఏది చేయాలనిపిస్తే అది చేయి. అదే జీవితం అని ఈ లోకంలో ఉన్న మనుషులు అందరూ అనుకుంటూ ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఎప్పుడు తెలుస్తుంది నువ్వు గోతులో పడ్డావని? ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు గోతులో పడినప్పుడు, లేవలేని పరిస్థితులు వచ్చినప్పుడు, అప్పుడు తెలుస్తుంది. అరే నేను తప్పుదారిలో వచ్చేసాను. కనువిప్పు కలుగుతుంది. మనలో కనువిప్పు రావాలి. కనువిప్పు రావడానికి మనకి 40 రోజులని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా మనం చాలా స్పీడ్గా పరిగెడుతూ ఉన్నాం. హైవే రోడ్డు మీద వెళ్ళిపోతున్నాం, చాలా దారులు ఉన్నాయి. కానీ మన ఊరు వెళ్ళే దారికి కరెక్ట్ దారిలో వెళ్ళాలి. అన్ని ఏదో ఒక దారి వెళ్ళిపోయి నాకు సీతారామపురం రావాలని వస్తుందా? రాదు. హల్లెలూయా. నువ్వు కరెక్ట్ దారిలో ఉండాలి. అవునా? కరెక్ట్ దారిలో మనం ఉండాలంటే మనం చూసుకొని సార్ ఆగాలి. అరే ఎక్కడ వరకు వచ్చాను, నేను ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని గమనించుకోవాలి. బోర్డులు చూడాలి. మన జీవితంలో కూడా మనం పరిశీలించుకోవాలి. నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎక్కడ పడిపోయాను, నేను ఈ దారిలో వెళ్తున్నాను అనేది మనము గమనించుకున్నప్పుడు మనకు తెలిసింది. ఈ చిన్న అబ్బాయి కూడా తెలుసుకున్నాడు, కళ్ళు తెరిపించబడ్డాయి. అప్పుడు అతను అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు? చదువుమా. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను అనుకునేను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనం లభిస్తున్నది, కానీ నేను ఇక్కడ ఆకలితో మొలమల మారుతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు నీకు ద్రోహం చేస్తేని, ఇప్పుడు నేను నీ కుమారులను అందించుకున్నదను, నీ పనివారిలో ఒకరిగా పెట్టుకును అని చెప్పేదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమనుకున్నాడంట నీ కుమారుడు? నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్తాను. ఆమేన్. ఓకే, తాగుబోతుగా మారిపోయావు, తిరుగుబోతుగా మారిపోయి, దొంగతనాలు చేసావు, అబద్ధాలు ఆడావు, ఎన్నో కొన్ని తప్పులు చేసావు, కొన్ని తప్పు మార్గంలో వెళ్ళిపోయావు. సరే, కానీ ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు చేయాల్సిందేంటి? నువ్వు చేసిన తప్పును తెలుసుకొని నీవు లేవాలి. ఆ ప్లేస్ లో నుంచి, ఆ స్థలం నుంచి నువ్వు లేవాలి. హల్లెలూయా. నేను లేస్తాను అని అనుకోవాలి. మనం కూడా పట్టుదల కావాలి. నేను లేస్తాను, ఈ పాపంలో నుంచి నేను లేస్తాను, ఈ పాపంలో నుంచి నేను లేస్తాను, ఈ బొల్లలో నుంచి నేను పైకి లేస్తాను. లేచి నేను నా తండ్రి దగ్గరకు వెళ్తాను. ఆమేన్. వెళ్ళి ఏం చెప్తాను? నా తండ్రి, నీకును పరలోకానికి నేను వ్యతిరేకంగా నేను పాపము చేసింది. హల్లెలూయా. ఒప్పుకోవాలి తండ్రి దగ్గరకు వెళ్ళి. ఎందుకంటే తండ్రి దగ్గర మనకి ఏం దొరుకుతుంది అమ్మా? క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ చిన్న కుమారుడు తిరిగి వచ్చాడంటే ఏ నమ్మకంతో వచ్చాడు ఆయన? ఏ నమ్మకంతో వచ్చాడు? నా తండ్రి ప్రేమమయుడు, నా తండ్రి చాలా మంచివాడు, ఆయన తప్పకుండా నన్ను క్షమిస్తాడు, నన్ను అంగీకరిస్తాడని ఆ తండ్రి ప్రేమ మీద నమ్మకంతో ఆయన తిరిగి వచ్చాడు, వస్తున్నాడు, వద్దామని నిర్ణయం చేసుకుంటున్నాడు. నేను వెళ్ళి నా తండ్రి క్షమాపణ అడుగుతాను, నా
నా తండ్రి తప్పకుండా నన్ను క్షమిస్తాడు. ఓకే, ఆయన పిల్లల్లో ఒక కొడుకుగా కాకపోయినా ఒక పనివాడిగా నేను నన్ను పెట్టుకోమని అడుగుతాను అని లేచాడు. తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము తోడున్న నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము తోడున్న నా తండ్రివి. పగలు ఎండలెవ్వరైనను, రాత్రి వెలుగులెవ్వరైనను, పగలు ఎండలెవ్వరైనను, రాత్రి వెలుగులెవ్వరైనను, తగలకుండా శక్తి నీవు. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ యేసయ్యా యేసయ్యా, యేసయ్యా, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. హల్లెలూయా. కీర్తన 103లో మనం చూస్తున్నాము, ఆయన ఒక తండ్రి తన కుమారుడి మీద జాలిపడినట్లు ఆయన యెహోవా యందు భయభక్తులు గల వారి యెడల జాలి చూపించును. ఆయన మన తప్పులను ఆయన వీపు వెనకాల వేసుకుంటాడంట. తూర్పుకు పడమర ఎంత దూరమో, ఉత్తరానికి దక్షిణం ఎంత దూరమో అంత దూరముగా మన తప్పులను దూరపరుస్తాడంట, మన పొరపాటులను దూరపరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి ప్రేమ గల తండ్రి, క్షమించే తండ్రి. నువ్వెంత ఘోర పాపైనా కావచ్చమ్మా. యేసు ప్రభు దగ్గర ఒక వ్యభిచారాన్ని తీసుకొని వచ్చారు. ఆమెను రాళ్లతో కొట్టి చంపాలన్నారు. ఇవి వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుబడింది అన్నారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. అయితే యేసే అన్నాడు, మీలో తప్పు చేయని వాళ్ళు మొట్టమొదటి రాయము మీద వేయండి అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే అందరిలో తప్పులు ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను తప్పు చేస్తూ అదే తప్పు వేరే వాళ్ళు ఆ తప్పు చేయకూడదు అంటే అది న్యాయమా? నేను అబద్ధాలు ఆడుతున్నాను, అబద్ధాలు ఆడదని పిల్లలకి చెప్తున్నాను. టీచరే తప్పు చేస్తుంది, పిల్లలకి చెప్తే పిల్లలు వింటారా? ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు అదే చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళ ముందే అబద్ధాలు ఆడతారు, దొంగతనాలు చేస్తారు, పచ్చిపనులు చేస్తారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, బూతులు మాట్లాడతారు, శపించుకుంటారు, అన్ని చేస్తారు. పిల్లలు నా దేవుడురా అంటారు. వాడు ఏంటాడు? హల్లెలూయా. అరే మా మమ్మీ డాడీ అదే చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, నన్ను చేయొద్దంటారేంటి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పాడు, మీలో పాపం చేయని వాడు ఎదుటి వారి మీద మీరు రాయి వేయండి. నీలో పెద్ద దూరం పెట్టుకొని ఎదుటి వాళ్ళలో చిన్న చిన్న నలుసులని చూస్తున్నావు. ఎదుటి వాళ్ళను తీర్పు తీర్చడం మానేసేయి అని దేవుడు
హల్లెలూయా. అప్పుడు యేసయ్య అన్నాడు ఆమెతో, అమ్మా ఎవరు నేను శిక్షించలేదా? శిక్షించలేదు, అయితే నేను కూడా నేను శిక్షించాను. ఆమేన్. రోమపత్రిక 8:1 ఏముందండి? క్రీస్తు నందున్న వారికి ఏ దండనయు లేదు, ఏ శిక్షయు లేదు. ఎవరైతే యేసయ్యలోకి వస్తున్నారో, యేసయ్య శిలువ దగ్గరకు వస్తున్నారో, యేసయ్య శిలువ నీడలోనికి, ఆయన రక్తపు నీడలోనికి వస్తున్నారో వారికి శిక్ష లేదు, వారికి క్షమాపణ ఉంది. శిలువలో వేలాడుతున్న దొంగల్లో ఒక దొంగ ప్రార్థన చేశాడు యేసయ్యను చూసి, ఏమని? తండ్రి, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా క్షమాపణ చేసుకో. హల్లెలూయా. అప్పుడు యేసయ్య అన్నాడు, నేనే నీవు నాతో కూడా ముందుకున్నాడు. క్షమాపణ యేసయ్య పొందుకున్నాడు. హల్లెలూయా. అతను తన జీవితం అంతా దొంగతనాలు చేశాడు, హత్యలు చేశాడు, ఎన్నో తప్పులు చేశాడు. కానీ లాస్ట్ మినిట్లో యేసయ్య తన హృదయంలో చేర్చుకున్నాడు. ఆమేన్. లాస్ట్ మినిట్లో, చివరి క్షణంలో, తన జీవితం ముగించబోయేటువంటి సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. యేసయ్య, నా హృదయంలోనికి రండి, నీవు రాజులో నమ్ముతున్నాను, నువ్వు రక్షకులను నమ్ముతున్నాను, నువ్వు నా పాపాల కోసమే బంధిస్తున్నాను నమ్ముతున్నాను, నన్ను క్షమించు, నన్ను రాజ్యంలో చేర్చుకో అని ప్రార్థన చేశాడు. వెంటనే యేసయ్య క్షమాపణ పొందుకున్నాడు. యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటల్లో మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరి ఎరుగరు కనుక వీరిని క్షమించు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రార్థన ఎవరి కోసం ఆయన చేశాడు? మనం అనుకుంటాము యేసు ప్రభువును శిలువ వేసిన వాళ్ళ గురించి చేశాడు, ఆ సైనికుల గురించి చేశాడు, అక్కడ ఉన్న శతాధిపతుల గురించి, శాస్త్రుల గురించి, పరిసరుల గురించి ఆయన చేశాడు అనుకుంటాం. కానీ ఆ ప్రార్థన ఈ లోకంలో ఉన్న మానవులందరి కోసం ఆయన చేశాడు. నీ కోసం, నా కోసం ఆయన చేశాడు. తండ్రి, ఇదిగో ఈ బిడ్డ ఏం చేస్తుందో ఈ బిడ్డకు క్షమించు, ఈ బిడ్డను క్షమించు. అలాగే మనం ఇంతకు శిలువ మార్గం చేసాం. అవునా? ఆయన శిలువ ఎక్కించింది ఎవరండి? నీ పాపాలు, నా పాపాలే. అవునా? నాలోని శాపాన్ని తొలగించాలని ముళ్ళ కిరీటమును ప్రభు నీవు పొందితివి. మనలో ఉన్న శాపాన్ని తొలగించడానికి యేసయ్య ముళ్ళ కిరీటాన్ని పొందుకున్నాడు. శాపగ్రస్తుడైన నన్ను దీవెనగా మార్చాలని శాపమై మారితివి ప్రభు నీవు నా కోసం. దయచూపుమా దయామయా, నా కోసం బలి అయిన నా యేసయ్యా. నా ప్రియమైన సోదరి సోదరా, పడిపోయిన మనల్ని లేవనెత్తడానికి ఆయన పడిపోయాడు. శాపగ్రస్తులమైన మనల్ని దీవెనగా మార్చడానికి ఆయన శాపగ్రస్తునిగా మారాడు. ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని ఆయన ధరించాడు. చేరుకము ఆయన తన నోటిలో తీసుకున్నాడు. 39 కొరడాల పళ్ళు. ఇవన్నీ ఎవరించాలి మనకి? నీవు నేను, మనం చేసిన తప్పులే, మన అపరాధములే, మన అపరాధ శిక్ష ఆయన మీద మోపబడింది. అందుకే యేసయ్య మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఇదిగో ఈ నా ప్రియమైన బిడ్డల కోసం, ఒక్కొక్కరి కోసం నేను ఈ బాధ అనుభవిస్తున్నాను కాబట్టి ఈ శిక్షను వారి మీద మోపడానికి వారిని క్షమించండి. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి మనకు క్షమిస్తున్నాడు, క్షమాపణ ఇస్తున్నాడు. మనం ఎంతో బాగా చూడండి, యేసు ప్రభు శిష్యులు 12 మంది శిష్యులు ఒకతను యేసయ్యను అప్పగించాడు. పేతురు అంటే నాకు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడాడు. ఇంకా మిగిలిన శిష్యులు పారిపోయారు. మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు, నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళిపోతారని యేసయ్య ముందే చెప్పాడు. అయినా కూడా యేసయ్య పేతురుని క్షమించాడు, శిష్యులని క్షమించాడు, అనుమానించిన తోమాని క్షమించాడు. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధనలు మనం చూస్తే ఎంతో మంది ప్రతి ఒక్కరిని కూడా ఆయన క్షమిస్తూనే వచ్చాడు. ఆదాము అవ్వలని ఆయన
క్షమించాడు. హల్లెలూయా. వారి కోసం అప్పుడే ప్రాయశ్చిత్తంగా ఒక గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల యొక్క చెక్కాయలను వాడికి తొలగించాడు. దావీదు పాపం చేసినప్పుడు ఆయన అపరాధంలో పడిపోయాడు, రక్తాపరాధంలో పడిపోయాడు, వ్యభిచారంలో పడిపోయాడు, నరహత్యలో పడిపోయాడు, అబద్ధం అన్ని రకాల పాపాలు పడిపోయాడు. కానీ అతను పశ్చాత్తాపంతో దేవుడిని ప్రార్థన చేశాడు. కీర్తన 51లో మనం ఆయన చేసిన ప్రార్థన చూస్తూ ఉంటాం. తండ్రి, నన్ను హిస్సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను చేయండి, నన్ను నా అపరాధములను క్షమించండి, నన్ను మన్నించండి అని పశ్చాత్తాపపడ్డాడు. పిల్లరా, ఎప్పుడైనా సరే మన దేవుడు ఎంత పాపం చేసినా ఆయన వైపు చేతులెత్తి తండ్రి నన్ను క్షమించు, నేను పాపి అంటే చాలు, ఆయన తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. అలాగే సంసోను ఎంతో భయంకరమైన పాపంలో పడిపోయాడు. కళ్ళతో చూసిన ప్రతి స్త్రీని మోహించాడు. ఫిలిస్తీన్ల చేతుల నుంచి తన ప్రజల్ని రక్షించాల్సినటువంటి వాళ్ళని ఆ ఫిలిస్తీన్ల అమ్మాయిలతో ఆయన భయంకరమైన పాపంలో పడిపోయాడు. తన శక్తి అంతా కోల్పోయాడు, తన బలం అంతా కోల్పోయాడు, తన అభిషేకాన్ని కోల్పోయాడు. కళ్ళు లేక 2 కళ్ళతో గుడ్డివాడు ఆ యొక్క గానులను తిరుగుతూ ఉన్న సమయంలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. తండ్రి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఈ ఒక్కసారి నా ప్రార్థన ఆలకించు, ఈ ఒక్కసారి నన్ను బలపరచు, ఈ ఒక్కసారి నైనా నా శత్రువుల మీద నేను పగ తీసుకోవడానికి నాకు శక్తి నీవు అని హృదయ అంతరంగంలో నుంచి కన్నీటితో ప్రార్థన చేశాను. అలాగే పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదండి, ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? నువ్వు చేసిన తప్పుకి నీ కుటుంబంలో నీ భర్తను కానీ, భార్యను కానీ, నీ బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ నీ బాధ పెట్టినందుకు, దుఃఖపరిచినందుకు నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? దేవుని ఎడల చేసినటువంటి తప్పులకు నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? నీ దేవుడు తప్పకుండా నేను క్షమిస్తానమ్మా. సంసోను చేసిన ప్రార్థన విన్నాడు. చివరిసారిగా దేవుడు అతనికి బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. తన జీవిత కాలంలో చంపలేనంత మందిని ఆయన మరణించే సమయంలో ఆ ఫిలిస్తీన్లని చంపేశాడు. హల్లెలూయా. అంటే దేవుడు సంసోన్ని క్షమించాడా లేదా? క్షమించాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదుని క్షమించాడా లేదా? క్షమించాడు. సొలొమోనుని క్షమించాడా లేదా? నిన్ను నన్ను క్షమిస్తాడా లేదా? తప్పకుండా క్షమిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అమ్మో నేను చాలా తప్పులు చేస్తున్నాను, దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో అని పూజకు రాదు, కమ్యూనియన్ తీసుకోరు. ఎందుకంటే నేను చాలా తప్పులు చేస్తున్నాను, చర్చికి రావాలంటే నేను మొత్తం మారిపోయి రావాలి, కమ్యూనియన్ తీసుకోవాలంటే నేను ఇంకా తప్పులు చేస్తున్నాను కాబట్టి నేను తీసుకోలేను. అలా నువ్వు తీసుకోకుండా ఉంటే నీ తప్పులు అలాగే ఉంటాయి. నువ్వు నీ తప్పుల్లోనే నువ్వు కమ్యూనియన్ తీసుకోకుండా ఆ పాపంలో ఉంటే చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? క్షమాపణ లేకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తావు? అమ్మా, నరకానికి వెళ్తావు. హల్లెలూయా. యేసే అంటున్నాడు, నా చెంతకు రండి. జక్కయ్యను ఆయన క్షమించలేదా? ఎన్ని తప్పులు చేసిన జక్కయ్యను ఆయన క్షమించాడు. క్షమించాడా లేదా? పక్షవాత రోగి యేసే దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. సమరయ స్త్రీ 6 మంది పురుషులతో వ్యభిచారం చేసిన స్త్రీ యేసయ్య ఆమెను తిట్టలేదు, ప్రేమగా ఆమెతో మాట్లాడాడు. ఆ ప్రేమ గల మాటని ఆమె జీవితాన్ని మార్చేసింది. యేసయ్య ఆమెను క్షమించాడు. అంతే, ఆమె జీవితం మారిపోయింది. భక్తుల మరియ జీవితం మారిపోయింది. బైబిల్లో ఎంతో మంది పాపాత్ములు పుణ్యాత్ములుగా మారిపోయారు, పరిశుద్ధులుగా మారిపోయారు. అంటే యేసు ప్రభు ఎంత పాపినైనా సరే ఆయన మన్నించగలడు, క్షమించగలడు. ఆమేన్. ఈరోజు శుభవార్త ఏంటంటే గుడ్ ఫ్రైడే. వాట్ ఈస్
గుడ్ ఫ్రైడే. నెక్స్ట్ గుడ్ ఫ్రైడే మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. యేసు ప్రభు ఈ లోకంలో ఎవరు చేయలేని దానిని యేసు ప్రభు చేశాడు. ఈ లోకంలో ఎవరైనా ₹1,00,000 ఇవ్వచ్చు, ₹1,00,00,000 ఇవ్వచ్చు, కానీ మనం చేసిన పాపాలను ఎవరు తీసేయలేరు, క్షమాపణ ఎవరు ఇవ్వలేరు. పరలోకానికి ఎవరు మనల్ని తీసుకొని వెళ్ళలేరు, దేవుడి దగ్గరికి ఎవరు మనల్ని తీసుకొని వెళ్ళలేరు. కేవలం యేసయ్య మాత్రమే. ఆయన జీవిత రక్తం ద్వారా, ఆయన పొందిన శ్రమల ద్వారా మనకి పాప క్షమాపణ, శాప విమోచన కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో పరలోక ప్రార్థనలో ఫస్ట్ భాగం, నేను చేసిన అపరాధములను నేను ఇతరులు నాకు చేసిన అపరాధాలను క్షమించినట్టు నా అపరాధములు క్షమించు. సో నా అపరాధములు క్షమించు. దేవుడు మన అపరాధాలు క్షమిస్తున్నాను. ఎంత ఘోర పాపైనా సరే యేసయ్య దగ్గరికి వచ్చి పశ్చాత్తాపంతో పాప సంగీతం చేసినప్పుడు, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు తప్పకుండా ఆయన తప్పులని క్షమిస్తాను. రెండవది పిల్లరా, యేసయ్య మనల్ని క్షమిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఇతరులని ఏం చేద్దామా? క్షమించాలి. ఇప్పుడు నేను చాలా తప్పు చేశాను. నా యొక్క పాపము ఒక 10 కిలోలు ఉందనుకోండి. నా పాపం వెయిట్ 10 కిలోలు ఉంది. నా చెల్లి నాకు ఆమె 1 కిలో పాపం చేసింది అంటే 1 కిలో నాకు బాధ పెట్టింది. నేనేమో దేవుడిని 10 కిలోలు బాధ పెడితే నా చెల్లి నన్ను 1 కిలో బాధ పెట్టింది. ఎవరిదే ఎక్కువ ఉంది? నాదే ఎక్కువ ఉంది. హల్లెలూయా. ఎక్కువ నా పాపాన్ని దేవుడు క్షమిస్తున్నాడు, కానీ నా సహోదరి నాకు ఒక చిన్న తప్పు 1 కిలో మాత్రమే నన్ను బాధ పెట్టింది, కానీ నా ఆమెను క్షమించలేకపోతున్నాను. ఈ రోజుల్లో మనం గుడ్ ఫ్రైడే తర్వాత గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాము, ఈస్టర్ తర్వాత ఈస్టర్ చేసుకుంటున్నాము, క్రిస్మస్ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, పండుగలు చేసుకుంటాం, గుడి పండుగలు చేస్తాము, ప్రార్థనలు చేస్తాము, అన్నీ చేస్తాము. కానీ మనల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించాలంటే చాలా కష్టం. హల్లెలూయా, అవునా కదా? ఇప్పుడు మన బంధువులే ఉంటారు, చుట్టాలే ఉంటారు, భార్య ఉంటుంది, భర్త ఉంటుంది. నేను కొంతమంది చూస్తూ ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, భార్య భర్తలు కానీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే గొడవ నచ్చదు. ఆమె దాని ఆమెది, ఈయన దాని ఈయనది. పిల్లలు మాట్లాడుకోరు. కొంతమంది చెప్తున్నారు 15 సంవత్సరాలు అయింది మా అమ్మ నాన్నతో మాట్లాడు, అక్క చెల్లెలతో మాట్లాడి 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది చెప్తుంటారు. ఇంకా అలా చెప్పినప్పుడు అది ఏ బంధం? అది అక్క చెల్లెల బంధమేనా? తల్లిదండ్రుల బంధమేనా? అది నువ్వు నిజంగా క్షమిస్తే ఏం చేయాలి? వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి. అలాగే కావచ్చు, నీ భర్త నేను బాధ పెట్టాడు, తాగొచ్చాడు, నేను కొట్టాడు, తిట్టాడు, బాధ్యత కలిగాడు, పిల్లల్ని చూసుకోలేదు, నేను అవమానపరచాడు. కదా, నేను మియాపూర్లో హైదరాబాద్లో ఒక తల్లి గారు కల్వరి ఛానల్లో నేను 2010 నుంచి 20 వరకు కల్వరి ఛానల్లో పాల్గొని చెబుతూ ఉండేదండి. మన దివ్యవాణి ఛానల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం దివ్యవాణి ఛానల్లో వస్తుంది ప్రతిరోజు అంటే సోమవారం, ప్రతి సోమవారం వస్తుంది. సో ఆ టీవీలో మార్కెట్ మీద ఒక తల్లి నాకు ఫోన్ చేసింది, అమ్మా నా కొడుకు పరిస్థితి ఏం బాగోలేదు, పెళ్ళయింది, కానీ 8 సంవత్సరాల నుంచి కోర్టు కేసు నడుస్తుంది, దయచేసి ప్రార్థన చేయండి అని ఆ తల్లి ఎంతో కన్నీరు కాచి నన్ను అడిగింది. సరే, నాకు చాలా బాధ అనిపించింది. అమ్మ ఎక్కడ ఉంటావు అంటే మియాపూర్లో ఉంటే, సరే నేను వస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను ఒకరోజు. ఎందుకంటే ఆ తల్లి ఫోన్లో అంత ఏడుస్తున్నాను. ఇంకా వెళ్ళిన తర్వాత చాలాసేపు ఆ స్టోరీ అంతా చెప్పుకొచ్చింది. మ్యారేజ్ అయ్యి ఒక 1 మంత్ 2 మంత్స్ అంతే, 2 నెలలు ఆమె వెళ్ళిపోయింది. గొడవలు, పోలీస్ కేసులు, జైల్లో పెట్టడం అన్నీ అయిపోయింది.
ఇంతలో ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. తర్వాత 1 year తర్వాత పాప పుట్టింది. ఆ పాపకి వీళ్ళకి చూపించలేదు, మాట్లాడలేదు. కేసు నడుస్తూనే ఉంది, పాప పెరుగుతూనే ఉంది. వీళ్ళిద్దరి మధ్య భార్య భర్తల మధ్య దూరం పెరుగుతూనే ఉంది. తండ్రి ప్రేమ లేకుండా ఆ పాప పెరుగుతూ ఉంది. 8 సంవత్సరాలు. అలాగే ఎన్ని సంవత్సరాలు? ఈ తల్లికేమో 74 సంవత్సరాలు. ఈమె ముసలిది అయిపోయింది. ఇప్పుడు ఈమె ఎప్పుడు చనిపోతే ఈమె తెలియదు. ఈమె భయం ఏంటంటే నా కొడుకు కోడలు వాళ్ళు కలుస్తారో లేదో తెలియదు. నా కొడుకుకి ఇంకొక పెళ్లి చేయాలి, ఆమెతో డైవర్స్ అయిపోతే ఇంకో పెళ్లి చేయాలని తల్లి ఆలోచన. అది డైవర్స్ అవ్వట్లేదు, ఆమె రావట్లేదు. ఇలాంటి ఒక పెద్ద పరీక్ష అన్నమాట. నేను రోజు ప్రతి నెల వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. 2 సంవత్సరాలు అవుతాయి. ఇంకా 2 సంవత్సరాలు నాకు కూడా తీసుకొచ్చింది. ప్రైజ్లా ఆమె నన్ను నా అమ్మ ఎప్పుడు చేస్తాడు దేవుడు, ఎప్పుడు చేస్తాడు, ఇంకెప్పుడు నేను దేవుడు అంటున్నా, ఇంకెప్పుడు ప్రభా, ఇంకెన్ని రోజులు నేను వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ఇంకేమని ఓదార్చాలి, ఏమని చెప్పాలి. ఆ తల్లి చూస్తే నాకే బాధగా ఉంది ప్రభా. ఒకరోజు నాకు ఆలోచన వచ్చింది, అమ్మ విడాకులు ఎందుకు కలిసి అయిపోతారు కదా ప్రైజ్లా. ఎందుకంటే పాప ఉంది కదా, ఆ పాప తండ్రి లేకుండా పెరుగుతుంది కదా. తండ్రి ప్రేమ లేకుండా ఎలాగమ్మా క్షమించేస్తే అయిపోతుంది కదా. లేదు బిడ్డ, లేదు. అబ్బాయి అస్సలు క్షమించాడు. ఎందుకంటే ఆమె అంత ఘోరంగా చేసింది. పోలీస్ కేసు, జైలు, చాలా కేసులు పెట్టేసింది. నా మీద పెట్టింది, నా కొడుకు మీద పెట్టింది, నా కూతురు మీద పెట్టింది. అబ్బాయి అయితే అస్సలు క్షమించడు. ఆమె కూడా వద్దు, మనకు అసలు వద్దు, డైవర్స్ అయిపోవాలా, వేరే అమ్మాయితో పెళ్లి అయిపోవాలి. అలాగే నేను ప్రార్థన అప్పటి వరకు నేనేం ప్రార్థన చేస్తున్నా, ప్రభావితం విడిపోవాలి, డైవర్స్ అయిపోవాలి అని ప్రార్థన చేస్తున్నా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు, నో, డైవర్స్ కాదు ప్రభా, నీ చిత్తం అయితే వాళ్ళని కలపండి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తున్న కొన్ని రోజులకే పిల్లల మన నోరు ఒక తాళం చెవి లాంటిది. మన ఇంటికి తాళం వేసాము, కరెక్ట్గా వెళ్ళి మనం తాళం విప్పితేనే అది ఓపెన్ అవుతుంది. మన తలుపు తెరుస్తాం. తలుపు తెరిచే మార్గం మన కీస్, ఆ తాళ చేతులు మన దగ్గరే ఉన్నాయి. అది మన దగ్గర పెట్టుకొని తాళం ఓపెన్ కావట్లేదు అంటే ఎట్లా ఓపెన్ అవుతుంది? హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదానికి తాళపు చెవి నీ నోరు. నీ నోటితో నువ్వు మాట్లాడాలి, నోటితో నువ్వు పలికితే జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేయాలి, యేసు నామములో ఇది జరుగుతుంది కాక అని చెప్పు, జరుగుతుంది. నేను అడిగాను, నేను వాళ్ళు అడగట్లేదు, కానీ నేను అడుగుతున్నాను, నీ చిత్తం అయితే వాళ్ళని కలపండి అని ప్రార్థన. అప్పటికే 8 సంవత్సరాలు 9, 10, 11 సంవత్సరాల దాకా వచ్చేసింది టైం. అప్పుడు ఒకరోజు ఆమె ఏం చేసింది, కోడలు ఒక్క కేసు కాదు 5 కేసులు వేసిందండి. ఇంకెక్కువ కేసులు ఉన్న కేసుల కంటే ఇంకా 5 కేసులు వేసింది. ఒక్కొక్క కేసుకి 5-5 లక్షలు. ఆయన ఇక అబ్బాయికి పిచ్చోడు అయిపోయాడు. వెంటనే ఫోన్ చేసి ఆ అమ్మాయిని, అసలు నీకు ఏం కావాలో చెప్పు, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నీ కేసులన్నీ తీసేయడానికి నీకు ఎంత డబ్బు కావాలి, ఏం కావాలని ఫోన్ చేస్తే దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా పిల్లరా? హల్లెలూయా. అప్పటి వరకు ఈయన కోపం అన్నాడు, ఆమె కూడా కోపంగా ఉంది. కోపం ఉంటే ఇంకెక్కువ కేసులు వేసింది. కానీ ఎప్పుడైతే తన భర్త ఫోన్ చేశాడో ఆమె వెంటనే ఏడుస్తూ, అంటే నాకు ఏమీ వద్దు, కేసులన్నీ నేను కొట్టేస్తాను, విత్డ్రా చేసుకుంటాను, నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్తాను. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఏమర్థమైంది? చప్పట్లు కొట్టలేదు మరి. హల్లెలూయా. మీకు అసలు నా తెలుగు అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? ఆమె నాకు ఈ కేసులన్నీ తీసేస్తాను, ఇంటికి వచ్చేస్తాను అంటుంది. అంటే విడిపోవడం ఆమె ఇష్టం లేదు, నా భర్త దగ్గరకు వచ్చేస్తాను అంటుంది. మరి అది గొప్ప విషయం కాదా? హల్లెలూయా. ఈయన క్షమించడు, అస్సలు ఈయన క్షమించలేనటువంటి వ్యక్తి
ఆయన కూడా అవునా ఇంటికి వస్తావా సరే వచ్చి హల్లెలూయా ఇంటికి వచ్చి ఆయన కూడా ఇంటికి రమ్మని చెప్పడం, ఇద్దరు కలిసి వెళ్ళి ఫాదర్ దగ్గర ఫాదర్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని మళ్ళీ వాళ్ళ ప్యారిష్ లో వాళ్ళ చర్చిలో మళ్ళీ కొత్తగా వాళ్ళకి పెళ్ళి అయిందని మళ్ళీ పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చారు. హల్లెలూయా. ఇది ఎవరు చేసిన కార్యం? ఇది ఎలా జరిగింది? పరిచయం అంటే ఏం కలిగింది అమ్మా? ఏం కలిగింది? క్షమాపణ. హల్లెలూయా. ఓకే, ఇన్ని సంవత్సరాలు నన్ను బాధ పెట్టావు, నా మీద కేసులు పెట్టావు, పోలీస్ స్టేషన్లో పెట్టావు, జైల్లో పెట్టావు, అయినా సరే నేను క్షమిస్తున్నాను, అయినా సరే నేను క్షమిస్తున్నాను. భార్య కూడా వచ్చి అత్తమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగింది, భర్త కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగింది, అత్తమ్మ నన్ను క్షమించున్నాను. ఈరోజు అంత తగ్గింపు మనకుందా? ఒక చిన్న సారీ అండి, నన్ను క్షమించండి అని చెప్పడానికి ఎంత కష్టం అయిపోతుందంటే, సారీ చెప్పడానికి కూడా మనకి అంత కష్టం. అహంకారం, అడ్డం వస్తుంది మనకి, గర్వము. ఒక అడుగు దిగాలంటే కష్టం, ఒక మెట్టు దిగాలంటే కష్టం, వెనక్కి తగ్గాలంటే కష్టం. నేనేది తగ్గాలి? ఆడే తగ్గాలి. నేనేం చేశాను? నేనే తప్పు చేయను, వాళ్ళదే తప్పు. దేవుని ప్రేమలో వాళ్ళని తప్పు అయినా సరే మేము తగ్గిపోవడమే దేవుని ప్రేమ. యేసుప్రభు ఏం తప్పు చేశాడండి? ఆయన శిలువకి ఎక్కడానికి ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఆయన ఏదైనా ఒక చిన్న పాపం చేశాడా? ఆయన ఎందుకు శిష్యుల బాధలు కడగాలి? ఆయన కూర్చుంటే శిష్యులు అందరూ వచ్చి యేసు బాధలు కడగాలి యాక్చువల్గా. కానీ యేసుప్రభు ఏం చేశాడు? శిష్యుల బాధలు తండ్రి వేడుకున్నాడు, తండ్రి నేనేం చేస్తున్నాను వీరికి. మనం కూడా అదే ప్రార్థన, ప్రభా ఇదిగో నా భర్త ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. తాగుబోతులు కొంతమంది తాగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థము కాదు. అర్థమవుతుందా? తాగినప్పుడంట ఆ మత్తు మస్తిష్కానికి వెళ్తుందంట. తలలో మనకి మస్తిష్కం అని ఉంటుంది, మెదడు. డైరెక్ట్ గా ఎప్పుడైతే తాగుతారో అది వెళ్ళిపోయి ఆ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి అది పని చేయలేదు. గుర్తుపెట్టుకోండి, భార్యలు, ఇంట్లో ఉన్న తల్లులు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే, మీరు ఎవరైనా తాగిన వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకుని వాళ్ళ బ్రెయిన్ పని చేయదు తాగినప్పుడు. అలాగే అప్పుడు వాళ్ళు ఏం బూతులు మాట్లాడతారు, వాళ్ళు ఏదేదో మాట్లాడతారు, తప్పులు అన్ని రకాల తప్పులు అప్పుడే జరుగుతాయి, తాగినప్పుడే జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ పని చేయదు. కాబట్టి మనం ఆ బలహీనత నుంచి వాళ్ళు విడుదల పొందాలని ప్రార్థించాలి. ప్రభువా ఇదిగో ఈ తాగుడు అనే ఈ వ్యసనానికి లోనయ్యేటట్టు చేసిన ఈ సాధారణ శక్తి నుంచి నా భర్తను లేదా నా తండ్రిని లేదా నా కుమారుని ఉంటారు కదా, ఇంట్లో ఎవరైనా ఒకరైనా ఉంటారు కదా. అలాగే కొంతమంది లేడీస్ కూడా తాగుతారు, అంటే లేడీస్ తక్కువ అనుకోండి, కానీ కొంతమంది తాగుతూ ఉంటారు. సో దాని నుంచి విడుదలనివ్వండి ప్రభా అని మనం భావించాలి. అలాగే వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఏం మాట్లాడి వాళ్ళకి తెలియదు. ఈరోజు నీ కొడుకు నీ మాట వినట్లేదు, పిచ్చి దారిలో వెళ్ళిపోతున్నాడు, వేరే అక్రమ మార్గంలో వెళ్ళిపోతున్నాడు, చదువుకోవట్లేదు, కాలేజీకి వెళ్ళట్లేదు, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదు. ఎంతో బాధ, ఎంతో వేదన. ప్రభా బిడ్డను మార్చండి, అతన్ని క్షమించాలి. మనం క్షమించి తండ్రి చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? తండ్రి దూరం నుండి పరిగెత్తుకొని వెళ్ళి హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. అలాగే ఇంట్లోకి ఆహ్వానించాడు, చేతికి ఉంగరం తొడిగించాడు, నూతన వస్త్రాలు తొడిగించాడు, కాళ్ళకి చెప్పులు తొడిగించాడు, గొప్ప విందు చేశాడు. ఒరే నువ్వు ఎందుకు రాట్లా చేశావు? నువ్వు నా ఆస్తి అంతా పాడు చేశావు, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇంటికి వచ్చావురా? వెళ్ళిపో, నాకు నా కొడుకు లేడు అనుకుంటా, చచ్చిపోయాడు అనుకుంటా, ఒక్కడే పుట్టాడు అనుకుంటా. ఇలాంటి డైలాగులు ఎంతమంది తండ్రులు ఎంతమంది మాట్లాడతారు, చాలా మంది కదా. రీసెంట్ గా కడపలో నేను
పోయిన సంవత్సరం కడప వెళ్ళండి ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో వాక్యం చెప్పడానికి. అక్కడ ఒక చెల్లి నాకు ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే తన జీవితంలో ఒక విషాదం సంభవించింది. ఏంటంటే తన ఒక అబ్బాయిని 8 సంవత్సరాల నుంచి ఒక అన్య కుటుంబానికి, అంటే క్రైస్తవుడు కాదు, అన్య కుటుంబానికి చెందిన అబ్బాయిని ప్రేమిస్తుంది. సో ఈ అబ్బాయి కూడా చాలా మంచివాడు, సరే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ పెద్దలు ఒప్పుకోవట్లేదు. ఈ అమ్మాయి క్రిస్టియన్, ఆ అబ్బాయి హిందూ, మేము క్యాస్ట్ ఫీల్ కూడా ఉండొచ్చు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు. సో ఒక రోజు వాళ్ళ అబ్బాయి వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగాడు పెళ్లి విషయంలోనే. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందంట, నేనైనా సావాలా నువ్వన్నా. అదే ఒక తల్లి నోట్ల నుంచి అలాంటి మాటలు వస్తే, జోకులు అంటే హాస్యానికి కూడా నేను చచ్చిపోతా లేదా నువ్వు చచ్చిపో, దేనికి కన్నపడు, ఎందుకు బతుకుతున్నాం, ఇట్లాంటి మాటలు మనం మాట్లాడకూడదండి. వాళ్ళ మనస్సుని మనం వాళ్ళ ఆత్మని చంపుతున్నాం. నోటి మాటలతో ఆ బిడ్డ మనసుని చంపుతున్నావు, ఆత్మలను చంపుతున్నావు. ఆత్మహత్య మహాఘోరమైన పాపము. నీ ఆత్మను చంపుకున్నా, నీ శరీరాన్ని చంపుకున్నా, నిన్ను చంపుకున్నా, అది హత్యనే. ఇతరులను మనం మాటలతో గాయపరుస్తూ ఉంటాం. కొంతమంది మాటలు శూలాలు, మాటలు కత్తిపోటులాగా తిరుగుతూ ఉంటాయి. సైలెంట్ ఉంటారు కానీ సైలెంట్ కిల్లర్స్ అనేవారు. తెలుసా? అవునా? ఉంటారా కొంతమంది? మెల్లగా మాట్లాడతారు కానీ సూదిగా కూర్చుంటారు. భర్త భార్యని మాటలతో వేధించడం, భార్య భర్తను కూడా మాటలతో గాయపరచడం, సూటిపోటి మాటలతో ఇండైరెక్ట్ గా మాట్లాడటం, మాటలతో ఎంతో మందిని మనం గాయపరుస్తున్నాం, వాళ్ళ హృదయాన్ని గాయపరుస్తున్నాం. ఈ యొక్క తల్లి పలికిన మాట ఆ అబ్బాయికి హృదయాన్ని బాగా తీసుకున్నాడు. చచ్చిపోతున్నావు కదా, నువ్వన్నా చచ్చిపో, నేనే చచ్చిపోతా. అబ్బాయి బెదిరిద్దామని చేస్తాడు. ముట్టిగానే వెళ్ళి నిద్ర గోళీలు, స్లీపింగ్ టాబ్లెట్స్ వేసేసుకున్నాడు. వేసుకున్న తర్వాత చెప్తున్నాడు, నన్ను బతికించండి, నన్ను బతికించండి. అలాగే బతకలేదు, చనిపోయాడు. అబ్బాయి. ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందంటే అసలు వర్ణనాతీతం. చాలా ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి అని అంటుంది అమ్మాయి. నేను చెప్పాను, అమ్మ నువ్వు ఏసే కోసం బ్రతకాలి. అబ్బాయి తప్పు పని చేశాడు, చచ్చిపోతానని చెప్పి, అదే తప్పు పని నువ్వు చేయలేవు అని నేను ఆ అమ్మాయితో మాట్లాడుతూ కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే దాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలా? వేరే వాళ్ళు మనల్ని అనే మాటల మీద మనం ఆధారపడి బతకాలా? ఎవరైనా ఏదైనా అన్నారు అంటే అనుకోని వాళ్ళన్నంత మాత్రం మన జీవితంలో జరుగుతుందా? దాన్ని మనం తీసుకోవద్దు. నేను దేవుడి బిడ్డను, యేసు రక్తంలో నేను కడగబడిన బిడ్డను. కాబట్టి నీ ఇంట్లో నీ భర్తలను ప్రేమించట్లే, భార్యను ప్రేమించట్లే, పిల్లలు ప్రేమించట్లే, తల్లిదండ్రులు ప్రేమించట్లే, ఎవరు సపోర్ట్ లేదు. కానీ ఏసే సపోర్ట్ ఉంది కదా. ఏసే నేను నీ కోసం ప్రాణం ఇచ్చాడు కదా. ఆ దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కదా, ఆ దేవుడు నేను క్షమించాడు కదా. ఆ దేవుడు నేను క్షమించినప్పుడు నిన్ను బాధ పెట్టిన వారిని నీవెందుకు క్షమించలేకపోతున్నావు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనందరం కూడా యేసు దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందుకుంటున్నాం. బాగానే ఉంది, ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు, మన్నించే దేవుడు. ఒక సైడ్ మనకి క్షమాపణ అయిపోతుంది, కానీ ఇంకొక సైడ్ క్షమాపణ అవ్వట్లేదు. అదేంటంటే మనం ఇతరులని క్షమించలేకపోతున్నాం. హల్లెలూయా. యోసేపు పరిశుద్ధ గ్రంథంలో పిల్లారా, యోసేపు కంటే మంచివారు ఎవరు లేరు. యోసేపు తన అన్నలను చాలా ప్రేమించారు, కానీ ప్రేమకు బదులుగా ఆయనని వాళ్ళు ద్వేషించారు. నువ్వు మంచి చేస్తున్నావు కానీ వాళ్ళకి కీడే చేస్తున్నారు, నువ్వు మేలు చేస్తున్నావు వాళ్ళకి ఇంకా హాని చేస్తున్నారు, నువ్వు ప్రేమిస్తున్నావు వాళ్ళు ద్వేషిస్తున్నారు.
అయినా కూడా మనము ప్రేమిస్తూనే ఉండాలి. అలాగే నేను హింసించు వారి కోసం, నీ శత్రువుల కోసం ప్రార్థన చేయి. అలాగే నేను ఒక చెంప మీద కొట్టిన వారికి ఇంకొక చెంపను చూపించు అని చెప్పాడు. యోసేపు తన అన్నలని ప్రేమించాడు, కానీ అన్నలు అతన్ని ద్వేషించారు, అసూయపడ్డారు. మరి ఆ యోసేపుని వాళ్ళు తీసుకుపోయి ఆ బావిలో పడేశారు. మళ్ళీ తీసి ఒక బానిసగా ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మేశారు. అసలు ఎంత ద్రోహం! సొంత తమ్ముడిని కనికరం లేకుండా ఆ కొట్టడము, తిట్టడము, గుండెలో వేయడము, ఒక శత్రువుకి కూడా అట్లా చేయము. అలాగా వాళ్ళు అంత ద్వేషించి ఆ తమ్ముడిని వాళ్ళు ఒక బానిసగా అమ్మేశారు. తల్లి చనిపోయింది, తల్లి ఆల్రెడీ చనిపోయింది. తండ్రి మాత్రమే ప్రేమిస్తున్నాడు. ఆ తండ్రి నుంచి కూడా దూరం అయిపోయాడు. తమ్ముడు బెన్యామీను నుంచి దూరం అయిపోయాడు. ఎక్కడికో వెళ్ళాడు, తెలియని ప్లేస్ లో బానిసగా బతుకుతున్నారు. యోసేపుకి ఎంత కోపం ఉండొచ్చు. ఒక్కొక్కడు నా అన్నలు దొరికితే పుడిచి పడేస్తానని అనుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యోసేపు అట్లా ద్వేషం పెంచుకున్నాడండి. తన అన్నల మీద ద్వేషం పెంచుకున్నాడా? నేను నా అన్నని ఎంతో ప్రేమించాను కదా, ఎందుకు ఇలా చేశాడు? నా పెద్దన్న, నా చిన్నన్న, నా నడుపన్న ఎందుకు నన్ను ఇంత ద్వేషించాలని కుమిలి ఏడ్చాడు, బాధపడ్డాడు. కానీ ఆయన ద్వేషం పెంచుకోలేదు, ప్రేమనే పెంచుకున్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుడు యోసేపుకు తోడుగా ఉండేను. ఆమేన్, హల్లెలూయా. తనకు హాని చేసిన వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు. అక్కడ పోతీఫరు భార్య నేరం మోపింది, అక్కడ ఆయన అన్యాయం జరిగింది, తీసుకుపోయి జైల్లో వేశారు. కానీ ఆయన ఎవ్వరి మీద తన హృదయంలో ద్వేషం పెట్టుకోలేదు. ఈరోజు నీలో ద్వేషం పెట్టుకుంటే, నీలో కోపం పెట్టుకుంటే, నీలో పగ పెట్టుకుంటే, నీలో కక్ష పెట్టుకుంటే నష్టపోయేది నీవే. మనమే నష్టపోతాం. మనలో కోపం ఉందనుకుంటే మనకే బీపీ, హై బీపీ, లో బీపీ వస్తుంది. హల్లెలూయా. బ్లడ్ ప్రెషర్, షుగర్ వస్తుంది, పక్షవాతం వస్తుంది. రోగాలన్నీ దేనికి కనెక్షన్ తెలుసా అండి? మనలో ద్వేషం పెట్టుకోవడం, క్షమించలేకపోవడం, మన్నించలేకపోవడం. హల్లెలూయా. యోసేపు ప్రేమ గల వ్యక్తి, ప్రేమించేవాడు. ఒకరోజు ఒక టైం వచ్చింది, రాజు ముందు నిలబడ్డాడు, గవర్నర్గా మారాడు. తను దేవుడు చూపించినట్టుగానే ఆయన దేశానికి ఒక అధికారిగా మారాడు. అప్పుడు ఆ 11 మంది అన్నలందరూ వచ్చి ఆయన ముందు సాష్టాంగంగా పడ్డారు. అమ్మాయ చిక్కారా నా చేతికి, రండ్రా నీకు సంగతి చేస్తానన్నాడా యోసేపు? హల్లెలూయా. సినిమాల్లో చూపిస్తారు మనకి ఇట్లాంటి డైలాగ్స్ కదా. సినిమాలో విలన్ దొరికాడంటే అయిపోయింది కదా, చిన్నగా బాగుంటారు, క్షమించడాలు మన్నించడాలు ఉండవు. యోసేపు అధికారిగా ఉన్నాడు, వాళ్ళందరినీ పట్టుకొని చంపేసినా కూడా ఎవరు అడగరు. కానీ యోసేపు తన అన్నలను చూసి గుర్తుపట్టి కన్నీరు పెట్టుకున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నా అన్నలు నా ముందుకు వచ్చారు. అన్నల మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇంకా పొందుకొస్తా ఉంది. వాళ్ళని భోజనం పెట్టించారు, వాళ్ళకి ధాన్యం పెట్టించారు. వాళ్ళకి తనను తాను తెలియజేసుకున్నాడు. నేను ఎవరో చేస్తాను, నేను సహోదరుడు యోసేపుని. కన్నీటితో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కన్నీటితో హత్తుకొని వాళ్ళు భయపడిపోతున్నారు, వణుకుతున్నారు. అమ్మో మన తమ్ముడు అధికారంలో ఉన్నాడు, మనల్ని చంపేస్తాడు, పగ తీర్చుకుంటాడు. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు పగ తీర్చుకునే వాళ్ళే ఉన్నారు. దెబ్బకు దెబ్బ, వాడు ఒకటంటే నేను 4 అంటాను, ఒకడంటే 4 ఇస్తాను. అలాంటి మనస్తత్వం, అలాంటి లోకంలో మనం ఉంటున్నాం. కాబట్టి మన తమ్ముడు కూడా అట్లాగే చేస్తాడు, మనల్ని శిక్షిస్తాడు, చంపేస్తాడు అనుకున్నాను. కానీ యోసేపు అలాంటి మాట్లాడండి. యోసేపు తన అందరినీ ప్రేమించాడు, క్షమించాడు, ఒక్కొక్కరిని హత్తుకున్నాడు. వాళ్ళ మెడ మీద పడి ఏడ్చాడు కన్నీటితో.
చెప్తున్నాడు, భయపడకండి, నేను మీకు ఏ హాని చేయను, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. దేవుడు మీరు చేసినంతా కూడా మేలుగా మార్చాడు. దేవుడే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, మీరు కాదు. మీరు నాకు కీడు చేయాలంటారు కానీ దేవుడు నన్ను మేలుగా మార్చాడు. ఎక్కడ చెప్పగలరా? చూడండి, ఎప్పుడైతే మనం మంచి మనసుతో ఉంటామో, మంచి బుద్ధితో ఉంటామో, ప్రేమతో ఉంటామో, క్షమాగుణంతో ఉంటామో, సహనంతో ఉంటామో, మనల్ని ఏ కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోకుండా మంచి మనస్సుతో మనం ఉంటామో, వేరే వాళ్ళు మనకి కీడు చేయాలని చేసిన అది వేరుగా మారిపోతుంది. ఆమేన్. వాళ్ళు మనల్ని క్షమించిన అది దీవెనగా మారిపోతుంది. నా ప్రియమైన సోదర సోదరా, యోసేపు తన అందరిని ప్రేమించాడు. ఆమేన్. మరి యేసు ప్రభు కూడా శిష్యులందరూ 12 మంది శిష్యులు మరి ఆయన వదిలి వెళ్ళిపోయారు, మారిపోయారు. కానీ ఆయన పునరుద్ధానుడైనప్పుడు వాళ్ళందరూ గదిలో బంధించబడి భయముతో వణుకుతున్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చాడు. వాళ్ళని ఒక్కరిని ఆయన హత్తుకున్నాడు, వాళ్ళని క్షమించాడు. సమాధానం కలుగుగాక అని వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మన తప్పులను క్షమించినట్లుగా, మన అపరాధములను ఆయన మన్నించినట్లుగా మనము కూడా మన తోటి వారు, ఫస్ట్ మన తోటి వారు ఏంటంటే మన తల్లిదండ్రులు కావచ్చు. నీ తల్లిదండ్రులు నేను చాలా బాధ పెట్టాను, లేదా నీవే నీ తల్లిదండ్రులను చాలా బాధ పెట్టావు. వాళ్ళైనా నేను బాధ పెట్టుండొచ్చు, నువ్వైనా వాళ్ళని బాధ పెట్టి ఉండొచ్చు. నువ్వు వెళ్ళి నీ తల్లిదండ్రుల కాళ్ళ మీద పడే క్షమాపణ అడగాలి. అలాగే మనం వాళ్ళ క్షమాపణ అడగలేదంటే మనం చేసుకునే ఈ గుడ్ ఫ్రైడేకి అసలు అర్థమే లేదండి. మనం ఎన్ని సిలువ మార్గాలు చేసినా అంతా వ్యర్థం. ఎందుకంటే ప్రాక్టికల్గా జీవితంలో మనం పాటించకుండా ఎన్ని మనం చేసినా అన్ని వేస్ట్. క్షమాపణ అడగాలి. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మమ్మీ నన్ను క్షమించు, నాన్నగారు నన్ను క్షమించండి, నేను ఎన్నోసార్లు మాటలు అన్నాను. తల్లిదండ్రులను ప్రేమించలేదు, మనం ప్రేమిస్తున్నామా? వాళ్ళని బాధ పెట్టకుండా మనం చూసుకుంటున్నామా? ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులని ప్రేమించకుండా, వాళ్ళని బాధ్యతగా చూసుకోకుండా వాళ్ళని బాధ పెడుతున్నారు, కన్నీరు కాల్పిస్తున్నారు. యవనస్తులు కావచ్చు, వివాహమైన వాళ్ళు కావచ్చు, లేదా ఇంట్లో ఉన్న అత్తమామ కావచ్చు. అమ్మ నాన్న అంటే ఇష్టం, కానీ అత్తమామ అంటే కష్టం. హల్లెలూయా. కోడళ్ళకి కొంతమంది కోడళ్ళు స్త్రీలు వాళ్ళ అమ్మ నాన్న వస్తే ఒకలాగా చూస్తారు, అత్తమామ ఒకలాగా చూస్తారు. ఎందుకమ్మా? నీ భర్తను కలిగి పెంచి నీకు ఒక భర్తగా మార్చి నీ చేతిలో పెట్టారే, ఆ ఆయనను పెంచిన తల్లిదండ్రులను మనం గౌరవించొద్దా, ప్రేమించొద్దా? వాళ్ళు భారంగా మారిపోతారా మనకి? వాళ్ళకి ఒక ముద్ద అన్నం వండి పెట్టడానికి ఏం కష్టం? కొంతమంది అత్తమామలకు వండి పెట్టడం కూడా కష్టమే. తల్లిదండ్రులను చూసుకోవాలంటే కష్టం, వాళ్ళకి మందులు కొనాలంటే కష్టం, వాళ్ళ బట్టలు కొనాలంటే కష్టం. నిన్నటి రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. మొన్న మా పక్కనే ఒక పెద్ద ఆంటీ కూర్చుంది, నడుము నొప్పితో వచ్చింది హాస్పిటల్కి. అమ్మ ఆపరేషన్ అంటున్నారు, నాకు భయం వేస్తుంది. నేను ఏం అవసరం లేదమ్మా, నీకు ఆపరేషన్ ఏం వద్దు, చేయించుకోవద్దు, నీకు మంచిగా అవుతుంది, నీకు పిల్లలు లేరా, ఎవరు నీ పిల్లలు చూసుకోరా అంటే ఆమె చెప్తుంది 3 అమ్మాయిలు ఒక కొడుకు. ఇక కొడుకు ఉంటే కొడుకు ఉన్నా లేదంటే హల్లెలూయా. కనీసం అమ్మాయిలు ఉంటే అమ్మాయిలకు కొద్దిగా జాలి, కనికరం, దయమైనా ఉంటుంది. అప్పుడు ఎప్పుడో వచ్చి అమ్మాయిని చూసుకోవడం ఏదో ఒకటి చేస్తారు. కానీ కొడుకు ఆ కొడుకు చూసుకోడు, కూడా అంతకన్నా చూసుకోడు. ఆమె అన్నం ఆమెనే వండుకోవాలి, ఆమె కూర ఆమెనే వండుకోవాలి. ఆ నడుము నొప్పుతో ఆమె గిన్నెలు తోముకుంటుందా, ఆమె నీళ్ళు తెచ్చుకుంటుందా, బట్టలు తుక్కుంటుందా? ఆ వయసులో ఆమె కూర్చొని తినాల్సిన వయసులో ఇంతమంది పిల్లలు ఉండి కూడా ఎందుకు? ఎవరు లేని అనాథలాగా డాక్టర్ తిట్టాడు, ఎవరు లేదా, ఎవరినన్నా తీసుకొని రామ్మా అని ఆయన చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులని బాధ పెట్టి, అక్క చెల్లెలని బాధ పెట్టి, అన్న తమ్ములని బాధ పెట్టి, అత్తమ్మని బాధ పెట్టి
దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాను. ఈరోజు మనము క్షమాపణ అడగాలి, వారి క్షమాపణ అడగాలి. మన సంబంధాలు, మన బంధుమిత్రులు, మన స్నేహితులు, అలాగే వాళ్ళు ఒకవేళ మనల్ని బాధ పెట్టి ఉన్నట్లయితే దాన్ని మనసులో పెట్టుకొని ద్వేషిస్తూ, దూషిస్తూ, మాట్లాడకుండా ఉండకూడదు. వారిని మనం క్షమించాలి, ప్రేమించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. ఒక నిమిషం అందరం మోకరిస్తాం. ఎప్పుడైతే మనము మనల్ని బాధ పెట్టిన వారిని, హింసించిన వారిని ప్రేమిస్తామో, క్షమిస్తామో, మనము ఎవరినైతే బాధ పెట్టామో మనము వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడుగుతామో అప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం వస్తుంది, స్వస్థత వస్తుంది, విడుదల వస్తుంది. చేతులు పెట్టలేవి ఒకసారి మొట్టమొదటిగా మీరు చేసిన తప్పులని క్షమాపణ అడగండి దేవుని. దేవా, నేను చేసిన తప్పులన్నీ నన్ను క్షమించు. నా కళ్ళతో, నా చెవులతో, నా యొక్క శరీరంతో నేను చేసిన తప్పులన్నీ క్షమించు ప్రభా. నా పొరపాట్లను గమనించు. ఆ చిన్న కుమారులాగా ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా. దేవుడికి నీకు మధ్యలో ఉన్న అన్ని ఆటంకాలు తొలగించమని అడుగు, క్షమించమని అడుగు. ఏదైనా తప్పకుండా క్షమిస్తాడు. రెండవదిగా, ఎవరెవరు నిన్ను బాధ పెట్టారు వారిని గుర్తు చేసుకో. నీ భర్త నిన్ను జీవితాంతం బాధ పెట్టాడా? నీ అత్తమామలు, ఆడపడుచులు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు, నీ బంధుమిత్రులు, నీ విచారణలో ఉన్నవారు, ఎవరైనా సరే అమ్మా, నిన్ను బాధ పెట్టిన వారిని అది ఏ రూపంగా అయినా సరే వారి కోసం ప్రార్థించి క్షమించు. ప్రభువా, నాకైతే కోపం వస్తుంది, వాళ్ళని గుర్తు చేసుకుంటేనే నాకు చాలా ద్వేషం వస్తుంది, క్షమించలేకపోతున్నాను, వాళ్ళ ముఖం కూడా చూడాలనిపించట్లేదు. కానీ ప్రభువా, నీ ప్రేమ నాకు ఏమైనా, నేను క్షమించినట్లుగా క్షమించడానికి నాకు సహాయం చేయ ప్రభా అడుగుతా. అలాగే నువ్వు కూడా ఎంతో మందిని బాధ పెట్టావు కదా, ఎంతో మంది నువ్వు కూడా దుఃఖపరిచావు కదా మాటలతో, చేతలతో. మరి నువ్వు వెళ్ళి వాళ్ళ క్షమాపణ అడగాలి. ఈ లెంట్ అయిపోయే లోపలే దైవజనులను దూషించి ఉండొచ్చు, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, వాక్యం బోధిస్తున్న వారిని నీవు ఎన్నోసార్లు గాయపరిచి ఉండొచ్చు, మనసులో తిట్టుకొని ఉండొచ్చు. ప్రభా, నన్ను క్షమించు నాయనా, పలానా గురువుని నేను తిట్టుకున్నాను, పలానా సిస్టర్ని నేను తిట్టాను ప్రభా, అవమానపరిచాను, నన్ను క్షమించు అని ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం ప్రభా. బిడ్డలందరూ ప్రార్థన చేస్తుంటారు నాయనా, నేను ప్రార్థన ఆలకించండి నాయనా, మా తప్పులు, మా అపరాధాలను క్షమించండి నాయనా. ఇతరులు ఎంతమంది అయితే మమ్మల్ని బాధ పెట్టారో, మమ్మల్ని కన్నీరు కార్పించారో, మమ్మల్ని వేదన బాధ చేశారో తండ్రి, వాళ్ళందరూ మేము క్షమిస్తున్నాము తండ్రి. నిజంగా వాళ్ళని మన్నిస్తున్నాము నాయన. అలాగే ప్రభా, నేను ఎవరైతే బాధ పెట్టానో తండ్రి, వాళ్ళందరినీ మేము క్షమాపణ అడుగుతాను ప్రభా. వారి పాపాలు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. ఈ సమయంలో పిల్లరా, ఎక్కడెక్కడ మీకు అనారోగ్యం ఉందో అక్కడ చేయి పెట్టుకోనండి. మన మధ్యలో ఉన్న దేవాది దేవుడు, పరమ వైద్యుడు నేను తాను స్వస్థపరచబోతున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నామములో నాయన బిడ్డల శరీరాల్లో ఎక్కడెక్కడైతే రోగాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, నొప్పులు ఉన్నాయో ప్రభా, యేసు నామములో స్వస్థత కలుగును గాక. పరమ వైద్యుడా, యేసయ్య పొందిన దెబ్బల ద్వారా బిడ్డలకి స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. నడుముల నుంచి నైనా, మోకాల నుంచి, థైరాయిడ్ వ్యాధి నుంచి, కిడ్నీలో రాళ్ళు కరిగిపోను గాక, కడుపులో ఉన్న గడ్డలు కరిగిపోను గాక. యేసు నామములో ఏ నొప్పి అయినా సరే తల్లి, శరీరంలో ప్రతి వ్యాధిని ఖండిస్తున్నాను, స్వస్థత కలుగును గాక. అలాగే నేను వివాహం కావాలి బిడ్డలకు వివాహం జరిగించండి, జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయండి ప్రభా. యేసు నామములో తండ్రి, ఎంతమంది అయితే నేను ఆర్థిక సమస్యలు, అప్పులు ఉన్నారు నేను, అప్పుల బాధ నుంచి వాళ్ళని విడుదల చేయండి నైనా. ప్రతి చిన్న బిడ్డను దీవించండి, గమనస్తులను దీవించండి. వాడు రాసిన ఎగ్జామ్స్లో తోడుగా ఉండి, రాయబోతున్న వాళ్ళు కూడా తోడుగా ఉండి నేను మంచి మార్కులతో పాస్ అయిపోతున్నాను దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రం ఆయన. ఈ విచారణను దీవించండి. వచ్చిన బిడ్డల బట్టి స్తోత్రం. రాలేకపోయిన వారిని విడదండి, వారి మీద మీ హస్తం ఉంచమని ప్రార్థిస్తున్నాను. విచారణ గురువులని దీవించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేసి నేను మీ యొక్క సేవా పరిచర్యలు గొప్పగా అడుగుకోమని నీకే మహిమ, ఘనత, ఆరాధన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి.
జిల్లాలో సిస్టర్ గెయిన్ సౌజన్యాన్ని యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ఛానల్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నెట్ సపోర్ట్ అంతగా మాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను అన్ని లైవ్లో పెట్టలేకపోయాను. బట్ మీరు యూట్యూబ్లో నా యొక్క లైవ్ చూడొచ్చు. అలాగే దివ్యవాణి ఛానల్లో ప్రతి సోమవారం మధ్యాహ్నం 1 గంటకి అండ్ సాయంత్రం కూడా వస్తుంది. ఆ టెస్ట్ మనీ మొత్తం కూడా దివ్యవాణి ఛానల్లో ఉంది. అలాగే కల్వరి ఛానల్లో కూడా ప్రతి నెల లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది. అది కల్వరి ఛానల్లో కూడా మీరు చూడొచ్చు. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఫాదర్ గారికి నాకు దీర్ఘమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోకరించి మన బిఎస్ ప్రసాద ఆశీర్వాదములు తీసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.